అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ నెల 21 తారీఖు 2025 సంవత్సరం సోమవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం ఏప్రిల్ నెల తేదీ 21 తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి అష్టమి, నక్షత్రం ఉత్తరాషాఢ, కర్ణ బాలవ పక్షం, శుక్రపక్షం, రోజు సాధ్య, రోజు సోమవారం, జన్మరాశి మకరాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:56 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుండి 1:32 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:27 నుండి 9:05 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11:40 నుండి 12:20 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి కీలక సమాచారం అయితే అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగానే ఈరోజు పరిష్కరించుకుంటారు. ఈరోజు వ్యాపారాలు స్టార్ట్ చేయాలనుకున్న వారు ఈరోజు కొత్తగా నూతన వ్యాపారాలు అయితే ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం అయితే ఈరోజు మీకు మంచిది. సంతాన విద్య విషయాలపై ఈరోజు దృష్టి సాధించడం మంచిది. కుతూహలాన్ని రేపెత్తించే మంచి విషయాలు ఈరోజు చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం అయితే చేయండి. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలు రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది. యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం. ప్రేమ మీ మనసుని, హృదయాన్ని పరిపాలిస్తుంది. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను అయితే తీసుకొని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీ ఒక ఏంజల్ మాదిరిగా మీ అవసరాలను అయితే మరింత ఎక్కువగా పట్టించుకుంటారు. ఈరోజు కొత్త ఉద్యోగులు కోరుకునేవారు తమకు చేరిన స్వీకరించడంలో అనవసరమైన ఆలోచనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాంకేతిక రంగంలో ఉన్నవారు తమ ఆలోచనలను తమలో తామే ఉంచుకునే అలవాటైతే కలిగి ఉంటారు. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని సోబరితనం అనే విధానంగా భావిస్తుంటారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడే మంచి ధార్మిక శక్తులు ఈరోజు మీకు షేర్ మార్కెట్లో పెట్టుబడిదారులకైతే సహాయపడతాయి. వారి కొన్ని షేర్లకు సంబంధించిన చాలా వేగంగా నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈరోజు చాలా చక్కటి రోజును ఆస్వాదిస్తారు. మీరు దేని గురించి కూడా ఈరోజు ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు, ప్రకాశింపచేయగలదు. ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి యొక్క అత్త మామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళను నిజం చేసుకునే అవకాశం ఉన్నది. ప్రేమ అన్ని ఇంద్రియ పర్వతాలకు అతీతం. కానీ ప్రేమ తాలిక పారవశ్యాన్ని మీ ఇంద్రియాలను నీరు ఈరోజు అనుభూతి చెందుతాయి. ఈరోజు మీ కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు. మీరు ఒక డైనమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపండి. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు స్వభావిస్తాయి. పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలు రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఏదో ఉంది. ఆఫీసులో ఈరోజు మీరు చేసే పన్నుదాలిక నాణ్యత చూసి సీనియర్ ఎంతగానో అవకాశం ఉన్నది. మీ బాల్య దశ గుర్తుకొచ్చే సందర్భంలో మీరు ఆడుకోవడం, ఆనందించడం మూడ్లోకి వస్తారు. మీరు వస్తువులు కొనుగోలు చేయవచ్చును. అవి భవిష్యత్తులో విలువ పెరగవచ్చును. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం సమస్యలు మరియు వాయిదా పడుతుంది. ప్రియమైన వారితో కొద్ది రోజులు సెలవుపై ఉన్నవారికి వరడంత మరపురాని మధురమైన సమయాన్ని గడపగలుగుతారు. డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈరోజు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. ఈరోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమాల వల్ల చుట్టాలు రావడం వలన మీకు సమయం వృధా అవుతుంది. మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు.
మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి. దానివల్ల అది మరింత దిగజారవచ్చును. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాల పూర్వఫలాలను మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కపటయ్యే ముందే నిపుణులు అనుభవజ్ఞ సలహా పొందండి. మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి, సహాయపడగలవు. అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చేశారా? మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చూపిస్తుంది. మీరు ప్రమోషన్స్ పొందవచ్చు, అలాగే మీ కష్టపడి స్వభావం రివార్డు పొందుతుంది. ఆర్థిక లబ్ధి ఉన్నదా లేదని ఆలోచించవద్దు, అది మీకు రాని లాభదాయకమైనదని తెలుస్తుంది. ఈ రాశికి చెందిన వారు పెద్దవారు వారు ఖాళీ సమయంలో పాత మిత్రులు కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తన్ను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రణాళికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువుల్లో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తిని మించినటువంటి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికత నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకు మీ సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీకు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి ఏం మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీ సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు చాలా నైతికంగా చాలా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. వృశ్చిక రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకున్నాయండి. వృశ్చిక రాశి వారు సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి పరిహారం వచ్చేసి సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన విభాగానికి స్వచ్ఛమైన నూలు దుస్తులు మరియు గొప్పగా ఉండే పదార్థాలను అయితే విలారంగా ఇవ్వండి. మీ ఆర్థిక జీవితాన్ని వృద్ధి చేసుకోండి. మీ యొక్క రంగాల్లో సమయాల్లో వృత్తిపరంగా బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటను వేస్తారు. పెద్దల ఆశీర్వచనం బలంతోనే అన్ని అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలోని పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఆర్థిక విషయాల్లో మేలైనటువంటి ఫలితాలు అందుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సానుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు వెలువడడం. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకూలమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చక్కటి శుభయోగాలు కారణం బుద్ధి బలంతో విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు ఏర్పడుతుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. కొన్ని విషయాల్లో కాలయాపన లేకుండా జాగ్రత్త వహిస్తారు. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా వ్యక్తుల సలహాలు మేలు చేస్తాయి. కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటారు. శ్రేష్టమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. స్వల్ప ప్రయత్నంతోనే అదృష్టవంతులవుతారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. వ్యాపారం రంగాల్లో ఎటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తాయి. అప్పుడు విశ్వాసంతో పెరుగుతుంది. చేపట్టిన పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది.
చేపట్టే పనుల్లోని విఘ్నాలు తొలగును. భవిష్యత్తు ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగపరంగా విశ్రమ కాలమని చెప్పుకోవచ్చు.